అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న నెల్లూరులో ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసమైంది, అలాగే కార్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే దీని మీద ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు వచ్చి తన మీద దాడి చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనేటటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారు. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ దాడి చేయించారు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సరే, ఇది పక్కన పెడితే అసలు ఎందుకు ఈ దాడి జరిగిందనే విషయం కూడా పక్కన పెడితే అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడితే, ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కోవూరు నియోజకవర్గం నుంచి ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి దగ్గర నుంచి కూడా ఆ నియోజకవర్గంలో బాగా పట్టున్నటువంటి ఒక రాజకీయ కుటుంబం అది. మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి, అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు. సో చేరినప్పటి నుంచి కూడా చాలా హుందాతనంగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక రకంగా ఆయన ఎందుకు మారిపోయాడో తెలియదు, కానీ అది పార్టీ ప్రభావమా లేకపోతే అదేదో అంటాం కదా సావాస దోషం అంటారు. సో దానివల్ల ఎందుకో తెలియదు, కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా హుందాతనంగా ఉంటారు నెల్లూరు రాజకీయాల్లో. మరి అలాంటి వ్యక్తి మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె మీద చాలా గగ్గురుపాటు పొడిచేటటువంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆమె వ్యక్తిత్వం మీద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఆమె సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక బోరు బావి అన్నట్టు, అంతేకాకుండా ఆమె చరిత్ర ఎక్కడికి వెళ్ళినా చెబుతారని చెప్పేసి, పిహెచ్డీ చేశారని చెప్పేసి, రేణిగుంటలో పిహెచ్డీ చేశారు, మెస్లో పిహెచ్డీ చేశారు, బయట రాష్ట్రాల్లో పిహెచ్డీ చేశారు. పిహెచ్డీ అంటే అర్థం ఏంటో మీరే తెలుసుకోండి అని చెప్పేసి, అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి ఆమె పెళ్లి చేసుకుందని చెప్పేసి, తనకు చెప్పుంటే ఒక కన్నెపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నవన్నీ ఏమైనా ఎందుకు చేసుకున్నాడో పాపం ఆయనకే తెలియదు అని చెప్పేసి, సో రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ఆమె ఒక మహిళ. సరే, ఆమె ఏం చేసినటువంటి తప్పే ఉంది? ఆమె మీద ఆ స్థాయిలో విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి హుందాతన రాజకీయాలు చేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక ఈ విధంగా తయారైపోయాడు. వాస్తవంగా ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలతో కూడా చాలా మంచి సత్సంబంధాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచాడో అప్పటి నుంచి కూడా ఆయనలో ఈ మార్పు కనిపిస్తుంది. ఒక మహిళ అని కూడా చూడకుండా ఇప్పటికే మనం చూస్తున్నాం ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పడిపోవడానికి కారణం కూడా ఈ నోటి దోల అనేటటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పదే పదే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల ఒక డిబేట్లో కూడా అమరావతి రైతుల గురించి ఏం మాట్లాడారో విన్నాం. అలాగే మహిళల పట్ల వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూస్తున్నాం. అలాగని చెప్పేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఇలా చేస్తున్నారని కాదు, ఎవరు చేసినా తప్పే, మహిళల్ని ఎవరన్నా తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ రోజా ఉన్నారు, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆమె మీద కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో యూట్యూబ్ పెట్టుకున్నటువంటి కొంతమంది తీవ్రమైనటువంటి పదజాలంతో ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడడం కాకుండా బాడీ షేమింగ్ కూడా చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళు చేసినా కూడా తప్పే. అయితే ఇక్కడ ఏంటి అంటే, చేసేవాళ్ళు విమర్శలు చేసే వాళ్ళ స్థాయి కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రోజాని ఎవరు చేస్తున్నారు? ఎవరైతే కింది స్థాయిలో కార్యకర్త నాయకులు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. సో రోజా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మహిళల మీద ఎవరైనా సరే కామెంట్ చేయడం చాలా దారుణం. కానీ ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన ఒక మాజీ మంత్రి, ఆయన ఇంకొక మహిళా ఎమ్మెల్యేను పట్టుకొని ఈ విధమైనటువంటి మాట్లాడడం నిజంగా జుగుప్సాకరమైనటువంటి అంశం. సో మీరు నిజంగా రాజకీయాలు చేయాలనుకుంటే నియోజకవర్గంలో ఏం జరిగింది, నియోజకవర్గంలో ఆయన ఏం చేశాడు, పర్సంటేజ్ల ప్రసన్న అని చెప్పేసి కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. సో పర్సంటేజ్ల ప్రసన్న నన్ను అంటుందని చెప్పేసి ఆయన రెచ్చిపోయాడు. ఆయన ఒక మాట అనగానే కింద ఉన్నటువంటి కార్యకర్తలు క్లాప్స్ కొట్టడంతో ఇంకా రెచ్చిపోయి అది నిండు సభ అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఏదో కార్యకర్త నాయకులతో పిచ్చాపాటిగా లోపల కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఆయన ఓపెన్గా మాట్లాడిస్తున్న పరిస్థితి. క్షణాల్లోనే ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చేసాయి, క్షణాల్లోనే వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఉంటారు, ఎందుకంటే ఆమెకు కూడా అభిమానులు ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఇలాంటి మాటల్ని ద్వేషించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వెళ్ళి దాడులు చేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళే చేశారా, లేకపోతే దీని వెనక ఇంకేమైనా కుట్ర ఉందా అనేటటువంటిది పోలీసుల విషయాల్లో తెలుస్తుంది. అది మనం చెప్పేటటువంటి విషయాలు కదా. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంటి, మనకున్నటువంటి పరిస్థితులు ఏంటి, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేటప్పుడు ఆ మాటకున్నటువంటి స్టాండర్డ్ ఏంటి, ఈ మాట మాట్లాడడం వల్ల ప్రజల నుంచి వచ్చేటటువంటి ఏదైతే స్పందన ఏంటి. సో ఇవన్నీ కూడా మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత, ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు.
అసలు ఒక మహిళ సరే ఆమె జీవితం ఆమె వ్యక్తిగతం. గతంలో ఇలాగే కదా మీరు పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడారు. మీ పార్టీ అధినేత ఏకంగా 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు. రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు జాగ్రత్త, మీ అమ్మాయిని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు మీరు మాట్లాడారు కదా. ఇప్పుడు ఇలాంటి మాటలు మళ్ళీ మీరే మాట్లాడుతూ నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజకీయాలకి మీరు నిజంగా అర్హులేనా? నిజంగా రాజకీయాలకు అర్హులేనా? రాజకీయం అంటే ఏంటి? ప్రజలు, ప్రజా సమస్యలు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, రాజకీయాలు ఇవి చేయాలి. అంతేగాని ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం కావచ్చు, ఆమెకు సంబంధించిన ఆమె వ్యక్తిగత జీవితం కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి లైఫ్ కావచ్చు, వీటి గురించి మీకు ఎవరిచ్చారు? ఒకరి జీవితంలోకి వెళ్ళి తొంగి చూడడం అనేసి అధికారం ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా మర్చిపోకుండా 11 స్థానాలకు పరిమితమైన ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దుష్ట నీచ సంస్కృతిని ఇంకా కూడా వదలకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నిండు సభలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తిగత విమర్శలు ఏ విధంగా చేశారు? నారా లోకేష్కి సంబంధించి ఏ విధంగా చేశారు? పుట్టుకల గురించి మాట్లాడారే. ఇంత దారుణంగా మాట్లాడితేనే కదా మీరు 11 స్థానాలకు పరిమితమైంది. ఇప్పటికైనా సరే కొంచెం ఆలోచించండి. విజ్ఞత కావాలి మనిషికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా మన బుర్రను వాడితే 11 స్థానాలు కాస్త ఒక స్థానం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి హుందాతనమైనటువంటి రాజకీయ నాయకుడు ఎందుకు ఇలా తయారయ్యాడంటే సావాసు దోషమేమో అనేసి ఆ నియోజకవర్గంలో చాలామంది కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి నేను కూడా చూస్తున్న. గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఆ కుటుంబానికి ఉన్నటువంటి పట్టు నేను కూడా చూస్తూ వచ్చానన్నమాట. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇలా ఎందుకు దిగజారి మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇప్పటికైనా సరే మహిళలను గౌరవించండి. మాట్లాడేటప్పుడు నోట్లో ఒక కంట్రోలర్ను పెట్టుకోండి. ఏదంటే అది నోట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫిల్టర్ను పెట్టుకోండి. కనీసం అదైనా సరే బయటకు వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు మాట్లాడడం మానేయండి. ఎందుకంటే మీకు అలవాటు అయిపోయింది అనమాట. ఎవరిని బడితే వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడిన అలవాటు అయిపోయింది. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిగా మార్చుకోండి. ఒక్కొక్కరు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, ఏ విధంగా విమర్శలు చేశారు, వెకిలి చేష్టలతోటి ఏ విధమైనటువంటి బాడీ షేమింగ్కి పాల్పడ్డారు. సో ఇలాంటివన్నీ కూడా చేశారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. ఈరోజు ఒక మహిళ మీద మీరు అలా మాట్లాడారు కాబట్టి ఎవరో వచ్చి దాడి చేసినటువంటి పరిస్థితి. దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరు దాడి చేసేది అనేది పోలీసులు బయట పెడతారు. సో దాని గురించి తొందర ఏం లేదు. కానీ ఇంకా మనం మాట్లాడినటువంటి మాటలను పక్కన పెట్టేసి దాడిని మాత్రం హైలైట్ చేస్తూ ఒక మహిళ వచ్చి దాడి చేసిందని చెప్పేసి ఈ విధంగా మాట్లాడి ఎంతవరకు దాన్ని ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. సో కాబట్టి ఇప్పటికైనా సరే ప్రసన్న కుమార్ రెడ్డికి హుందాతన రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇంకా కూడా మారట్లేదు. చాలామంది మీద సోషల్ సైకోల మీద కేసులు పెడుతున్నారు, ఇష్టానుసారం మాట్లాడడం మీద కేసులు పెడుతున్నారు, జైలుకు పంపిస్తున్నారు. అయినా సరే మీలో మార్పు రావడం లేదు. ఈ విధంగా చేయడం లేదు దారుణం. అలాగే దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప వ్యక్తిగత దాడులకు పాల్పడడం వల్ల ఖచ్చితంగా సభ్య సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత దాడి చేసిన వారి మీద కూడా ఉంటుంది. కాబట్టి చర్యకు ప్రతిచర్య అనేది నిజ జీవితంలో కరెక్ట్ కాదు, రాజకీయ జీవితంలో కరెక్ట్ కాదు అని తెలియజేస్తూ ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.